కుత్బుల్లాపూర్లో బాలిక సాహసం చేసింది. చింతల్ భగత్ సింగ్ నగర్లో చోరీకి దొంగ యత్నించాడు. దొంగను పట్టుకునేందుకు బాలిక ప్రయత్నించింది. ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు దొంగ ప్రయత్నించాడు. బాలిక అలికిడితో ఇంటి నుంచి దొంగ బయటకు పరుగులు తీశారు. దొంగను బాలిక వెంబడించింది. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఏం జరిగింది? ఆ బాలిక ఎలాంటి సాహసం చేసింది? దొంగతనం వెనుక అసలు ఏం జరిగింది? పూర్తి అప్డేట్స్ చెప్పండి. నిజంగా బాలికను మెచ్చుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా కొత్త వాళ్ళు ఇంట్లోకి వస్తున్నారంటేనే, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు వస్తున్నారంటేనే పిల్లలు భయపడుతూ ఉంటారు. అట్లాంటిది ఒక దొంగ అని తెలిసి కూడా ఆ బాలిక ధైర్యం చేసి అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది. అంతేకాకుండా ఈ దొంగ కూడా చూసుకున్నట్లయితే పట్ట పగలు తాళం వేసున్న ఇంట్లోకి చొరపడి మరీ దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడంటే అతడి తెలివి ఏ విధంగా ఉందో కూడా మనం అంచనా వేయొచ్చు. అదే విధంగా ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలను కూడా పోలీస్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అతను పారిపోతున్న దృశ్యాలు అయితే అందులో కనబడ్డాయి. ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అందులో అతను ఇంతకు ముందు ఇక్కడ ఈ ఏరియాలో ఏమన్నా కనిపించాడా అంటూ కూడా ఈ పక్కన ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళని కూడా ఇప్పటికే ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అతను ఎవరు ఏంటి అనే వివరాలతో పాటు గతంలో అతని పైన ఏమైనా కేసులు నమోదయ్యాయా, అసలు ఈ యొక్క దాడికి యత్నించడానికి గల కారణాలు ఏంటివి, అతను ముందు నుండే రెక్కి నిర్వహించారా, అతనికి సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా ఈ ఏరియాలో ఉంటున్నాడా, ఈ ఏరియాకి సంబంధించిన వాడైనా, అసలు హైదరాబాద్ వాసియేనా అనే కోణంలో కూడా ఇప్పటికే దర్యాప్తు మొదలు పెట్టినట్లుగానైతే తెలుస్తోంది. ఇక చోరీకి యత్నించిన అతన్ని దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించిన బాలికపై కూడా కొంతవరకు ప్రశ్నలు ఆ అమ్మాయికి సంబంధించి కూడా ప్రశంసలు జల్లు అనేది కొనసాగుతుంది. ఎందుకంటే అంత చిన్నపిల్ల అయినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వచ్చి దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించడం కావచ్చు, ఏ మాత్రం జంకు బెంకు చూపకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించడానికి కూడా ఆ బాలికను అభినందిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ బాలికను కూడా విచారిస్తున్నారు. అతన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా, అతను ముఖ్య కవలికలు ఏ విషయం పైన కూడా ఇప్పటికే ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.